తెలంగాణలో మనకి ముఖ్యంగా చూసుకుంటే నిన్న అయితే గద్దర్ అవార్డ్స్ జరిగింది, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పేసి. సో అది ఇవ్వడం ఎలా అనిపిస్తుంది, అది తెలంగాణ స్టేట్ లోనే? నంది అవార్డ్స్ పోయాక గద్దర్ పేరు మీద ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన లాంటి వాళ్ళు గద్దర్ అన్న అందరికీ తెలిసిన వ్యక్తి. నంది అవార్డ్స్ పోయినది చాలా బాధగా అనిపించింది. కానీ రేవంత్ అన్న మళ్ళీ ఆయన రావడం, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఆయన అవార్డులు ఇవ్వడం అన్నది మాలాంటి సినీ కళాకారులకి చాలా ఆనందంగా అనిపించింది. సో అదే విధంగా చూసుకుంటే మనకి అన్ని స్టేట్లలో కూడా వాళ్ళకి ఇలాంటి అవార్డ్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందండి? బాగుంటదని నేను కోరుకుంటున్నాను. నా వరకు అయితే అన్ని అవార్డులు ఆంధ్రాలో కూడా ఇదే విధంగా అక్కడ కూడా నంది అవార్డులు ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే గదర్ అవార్డ్స్ అనేది మన స్టేట్ లోనే పెట్టారు కదా, మరి ఆయన పేరుకు తగ్గట్టుగానే అవార్డ్స్ కి సంబంధించిన విషయం అయినా కానీ అవార్డ్స్ కి ఇవ్వడం కానీ ఆయన పేరుని నిలబెడుతున్నారంటారా మరి తెలంగాణ స్టేట్ లో? నిన్న ఇచ్చిన నిన్న ఇచ్చిన దాంట్లో చాలా మంది కళాకారులకి ఇచ్చారు. రాజు రాంబాయ్ అనే సినిమా కూడా చాలా ప్రోత్సాహం కలిగింది. తెలంగాణ స్టేట్ ఫిలిం అది చాలా ఆనందం కలిగింది. అందరూ అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు అవార్డు. అన్ని స్టేట్లలో కూడా ఇలా ఇస్తే ఎలా ఉంటుందంటే? చాలా బాగుంటుందండి. కళాకారులను ప్రేమించినట్టు. ఆయన కూడా చాలా రోజుల తర్వాత ఆయన కూడా అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన కూడా సినిమాకి కొంచెం దూరంగా ఉండడం బాధాకరం, కానీ అవార్డు ఇవ్వడంతో ఆయన కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని మేము భావిస్తాం. సో ఈసారి నుంచి అంటే ఇలాంటి ఫిలిం ఫేర్ అవార్డ్స్ నుంచి అయినా సరే మరి గద్దర్ పేరు ప్రపంచం అంతా వినిపిస్తుంది అంటారా? మరి కంపల్సరీ గద్దర్ అన్న పేరు నిలబడాలని, దేశం అంతా వినిపడాలని మేము కోరుకుంటాం.